వెల్కమ్ టు పీవీఆర్ఎస్. పిన్నెల్లి మీ ప్రభుత్వంలో అక్రమ కేసులు, రౌడీ షీట్లు ఓపెన్ చేసింది మర్చిపోయావా అంటూ టీడీపీ నాయకులు మోషన్ అన్నారు. పత్రికా సమావేశానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పత్రికా సోదరులకి, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నిన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కరెంటు ఛార్జీల మీద ధర్నా చేయటం చాలా హాస్యాస్పదం చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ట్రూఅప్ ఛార్జీల పేరు మీద ఏపీ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు 2021-22 గాను 3,000 కోట్లు, 2022-23 గాను 6,000 కోట్లు, 2023-24 గాను 9,000 కోట్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి వారు ఎలక్షన్కి భయపడి ఎన్నికల్లో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పేసి 23-24 జరగాల్సిన ఉత్తర్వుని వాయిదా వేసి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గారిది. మరి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ట్రూఅప్ ఛార్జీల పేరుతో పేదవాడి గుండెల్లో కోట్లు పెడిచింది మీరు కాదా, పేదవాడి నడ్డి విరిచింది మీరు కాదా అని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు మీ గవర్నమెంట్లో 9 సార్లు మీరు ఛార్జీలు పెంచారు. ఆ రోజు మీరు ప్రజాపక్షాన్ని నిలబడి ధర్నాలు చేస్తుంటే ఈరోజు ప్రజలందరూ మీ తరఫున ఉండేవాళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా అక్రమ కేసుల గురించి మాట్లాడడం జరిగింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఏదైతే వైసీపీ కార్యకర్తల మీద పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు బనాయిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గడిచిన 5 సంవత్సరాల్లో సుమారు 300 రౌడీ షీట్లు, 100 సస్పెక్ట్ షీట్లు, 100 అక్రమ కేసులు పెట్టిన ఘనత ఏదైనా ఉందంటే అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్యానెల్కే సంబంధించి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే మా నాయకుడు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు కానివ్వండి, మా అధినాయకుడు చంద్రబాబు గారు కానివ్వండి, వాళ్ళు సంక్షేమం అభివృద్ధి బాట మీద ఉన్నారు కాబట్టే ఈరోజు మీ వైసీపీ కార్యకర్తలు ఎవరైనా సరే జైళ్లలో మగ్గకుండా బయట ప్రశాంతంగా తిరుగుతున్నారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మొన్న ఫిబ్రవరి 8వ తారీఖున మా మైనార్టీల మీద 14 మంది మీద అక్రమ కేసులు పెట్టిన ఘనత మీది కాదా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మా సోదరుడు బాబు మీద అయితేనేమి రంజాన్ నెలలో, బక్రీద్ నెలలో మేము నమాజులకు వెళ్లకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఘనత మీది కాదా అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా సంక్షేమం గురించి మాట్లాడడం జరిగింది. సంక్షేమం గురించి మాట్లాడుకుంటే మీరు చేసిన అశుద్ధి కడగాలంటే సుమారు కొన్ని సంవత్సరాలు పాటు పడుతుందన్నమాట. జగనన్న గుంతల రోడ్డు మార్చడానికి 800 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా రైతు భరోసాల కింద 1,600 కోట్లు మా ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా కేంద్రం నుంచి రాజధానికి తెచ్చిన పెట్టుబడులు అయితేనేమి మీ కళ్ళకి కనబడలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈరోజు. మరి అదేవిధంగా పింఛన్ మీరు పెంచిన ఎలక్షన్లో మీరు ఇచ్చిన తప్పుడు హామీ, వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి తప్పుడు హామీని మీరు సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ 4 సంవత్సరాలు ఇచ్చారు. మేము మా నాయకుడు మా విజనరీ నాయకుడు చంద్రబాబు గారు జీవో పాస్ చేసిన రాత్రే ఏప్రిల్ నుంచి 1వ తారీఖు ముందరనే చెప్పిన మాట ప్రకారం పింఛన్ పంచిన ఘనత ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే చివరిగా ఒక మాట, నేను ఒక మాట అనడం జరిగింది. నేనున్నప్పుడు నా హయాంలో ప్రతి సంక్షేమాన్ని అన్ని వర్గాల వారికి, అన్ని పార్టీల వారికి ఇచ్చానని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. ఒక్కసారి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలన్నింటికి మీరు వెళ్ళండి, మీ సంతకం లేని ఏ అప్లికేషన్ కూడా ముందుకెళ్ళని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నారు. ప్రజలు అన్ని గమనించారు కాబట్టే మీకు మంచి స్థానం ఇచ్చారు, మీ ప్రభుత్వానికి సుముచిత స్థానం ఇచ్చారని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మీరు రావటం, ప్రశాంతంగా ఉన్న మాచర్లలో జనాల్ని గుంపు చేయటం, ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ప్రశాంతంగా వారి పనులు చేసుకుంటున్నారు. దయచేసి మీరు కవ్వింపు చర్యలు చేయమాకండి, ప్రశాంతంగా ఉండండి, ప్రజలంతా గమనిస్తున్నారు. మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త. రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును. అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి, మెడ నొప్పి, మోకాల నొప్పులు, నడుము నొప్పి, సయాటికా డిస్క్ తిమ్మిర్లు, అరికాల మంటలు, కండరాల నొప్పులు, వెన్నుముక సమస్యలు, నరాల నొప్పులు, విరిగిన ఎముకలకు సర్జరీలు, వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి, ముక్కు, గొంతు, తల, మెడలకు శస్త్రచికిత్సలు అందించబడును.
మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్, మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల. మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ KP చారి, MD జనరల్ మెడిసిన్, BP, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. BP, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపుల నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు.